నుంచి అన్యాయం తెలవకుండా జరగలేదు. ఫస్ట్ పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి తప్పుని ఒప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఆంధ్ర లీడర్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ఐఎమ్ అవంతి. సార్ ఓన్లీ ఏపీ నుండే ఎందుకు సీఎంస్ ఉన్నారు, తెలంగాణ నుండి ఎందుకు లేదు సార్? అంటే యాక్చువల్గా నువ్వు అడిగింది ఏంటంటే 1956 నుంచి జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి సీఎంలను చూస్తే మనకు ఎవరు సీఎం కనిపిస్తారు? పివి నరసింహారావు గారే కనిపిస్తాడు. అంతకుముందు బూర్గులా ఉండే తెలంగాణ రీజియన్ నుంచి మెయిన్గా పివి నరసింహారావు గారే కనిపిస్తాడు. ఆయన కూడా ఫుల్ టర్మ్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా తెలంగాణకి సంబంధించిన నాయకత్వం ఇవ్వకుండా చేసింది. అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలో మనకి ఇచ్చిన హామీ ఏంటంటే సీఎం అండ్ డిప్యూటీ సీఎంలలో ఒక పదవి మనకి ఇవ్వాలి. నెంబర్ 1, సీఎం మనం తీసుకుంటే డిప్యూటీ సీఎం వాళ్ళు తీసుకోవాలి. ఒక 5 పదవుల్లో ఇవ్వాలి. ఒకవేళ ఇన్ కేసు తెలంగాణ నుంచి సీఎం ఇస్తే పెద్ద మనుషుల ఒప్పందాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి వీల్లేదు. అంటే మనకు అన్యాయం చేయాలని ఫిక్స్ అయ్యారు. వాస్తవంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగినప్పుడే నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏం తెచ్చుకుంటే దాని మీద సంతకం చేస్తాం, మేము ఎంటీ పేపర్ మీద కూడా చేస్తామన్నారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అమలు చేయని దానికి ఎక్కడ సంతకం పెడితే ఏంటి అని ఉంటుంది. సో మీరు అన్నట్టుగా 1956 నుంచి మొదలు పెడితే 1969 తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు ఒక్క సీఎం ఉండడు తెలంగాణ నుంచి. డిప్యూటీ సీఎం గురించి కూడా ఆయన నీలం సంజయ్ రెడ్డి ఏం మాట్లాడతారంటే అక్కడ ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రాల, ఇక్కడికి వచ్చి డిప్యూటీ సీఎం చేతికి ROL లాంటిది ఇస్తే ఎంత, లేకపోతే అంటే మన వాళ్ళు ఫైట్ చేస్తే అప్పుడు రంగారెడ్డి గారికి ఇస్తారు, కేవీ రంగారెడ్డికి. పివి నరసింహారావు గారు చివరికి 1969 మూమెంట్ తర్వాత వచ్చినప్పుడు ఆయనకి తెలంగాణ సీఎంగా ఒక అవకాశం ఇస్తుంది కాంగ్రెస్. ఈగానే ఆయన తీసుకొచ్చిన అద్భుతమైన రిఫార్మ్స్ 2. ఒకటి, ముల్కీని తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెస్తాడు. అంటే తెలంగాణకి సంబంధించిన ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలనేది ముల్కీ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇస్తే ఆంధ్ర వాళ్ళ కోపం వస్తుంది. నెంబర్ 2, ఆయన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొస్తారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏంటి? భూస్వాముల చేతిలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచాలి. ఇంత మంచి పనులు చేస్తే వాళ్ళకి ఎడ కుదురుతుంది? ప్లస్ ఆయన ముల్కీ జోలికి వచ్చిండు, నెక్స్ట్ నీళ్ళ జోలికి పోతాడు, ఉద్యోగాల మీద క్వశ్చన్ చేయొచ్చు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి తెలంగాణకి నాయకత్వం లేకుండా చేయాలనేది వాళ్ళ ఒక ఉద్దేశం. దీంతోపాటు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మన వాళ్ళు ఏమడుగుతారంటే తెలంగాణ లీడర్లు, తెలంగాణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలైంది, నాయకత్వం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ PCC తెలంగాణకు సపరేట్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి సపరేట్ ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ లీడర్లు ఎదుగుతారు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ లీడర్లు ఎదుగుతారు అనేది మన లక్ష్యం. దాంతో డిమాండ్ చేస్తాం మనం, అది అష్యూరెన్స్ కూడా ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ బిల్లు వచ్చేటప్పటికి ఇది ఉండదు, PCC ఉండదు. అంటే ఇప్పుడు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే లీడర్లందరూ యాడ్ నుంచి వస్తారు? రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మీరు ఏం పేర్లు మాట్లాడినా లీడర్లందరూ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తెలంగాణ నిధులన్నీ ఆంధ్రాకి తరలించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం మారని, పార్టీ మారని, వాళ్ళు ఏ జెండా అయినా సరే వాళ్ళ ఎజెండా ఒకటే, తెలంగాణ నుంచి నీళ్ళని ఆంధ్రాకి తీసుకోవాలి, తెలంగాణకి సంబంధించిన నిధులు తీసుకుపోవాలి, ఉద్యోగాల్లో ఆంధ్రాలను ఫిల్ చేసుకోవాలి, హైదరాబాద్ కేంద్రంగా జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళది అయి ఉండాలనే ఉద్దేశంతో మనకు నాయకత్వం ఇవ్వకుండా చేస్తారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు శివ. కామన్ పీపుల్కి ఉద్యోగాలలో ఆంధ్ర వల్ల ఈ జరిగిన ఈ ప్రాబ్లమ్స్ కామన్ పీపుల్కి ఎందుకు తెలియకుండా వాళ్ళు ఎలా సర్ప్రైజ్ చేశారు, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసినారు సార్? అంటే ఉద్యోగాల గురించి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన ఉద్యోగాలు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే వాళ్ళు పద్ధతిగా చేసినారు కదా. వాటి నుంచి అన్యాయం తెలవకుండా జరగలేదు. ఫస్ట్ పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి తప్పుని ఒప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఆంధ్ర లీడర్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కలపడానికన్నా ముందు హైదరాబాద్ స్టేట్ అనేది ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. అంటే తెలుగు మాట్లాడే ప్రజలు ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. ఎప్పుడైతే మనం ఆంధ్రాని తెలంగాణతో మెర్జ్ చేస్తున్నామో అఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాష ఇంగ్లీష్ అయింది, మీడియం తెలుగు అయింది. మనం ఉర్దూ చదువుకున్నాం, మీడియం తెలుగు మీడియం అయింది. తెలుగులో పాఠాలు చెప్పే సార్లు లేరనే సాకుతోటి పక్కన ఆంధ్రా నుంచి టీచర్లను తెచ్చిపడేసారు. ఫస్ట్ జనరేషన్లో జరిగిన ఎఫెక్ట్. తర్వాత ఇంగ్లీష్ రాదు కదా మనకి, ఎందుకంటే మనంతా నిజాంలో ఉన్నాం. మనం నిజాంలో ఇంగ్లీష్ లేదు కాబట్టి ఆంధ్రాలో ఇంగ్లీష్ చదువుకున్న MROని VROని తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ని చేశాను. వీళ్ళు ల్యాండ్ డాక్యుమెంట్స్ మార్చాలి, ఉర్దూ నుంచి ఇంగ్లీష్లోకి మార్చాలి కదా. ఈ పీరియడ్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నీ వాళ్ళ అనుకూలమైన రాజకీయ నాయకులకు మార్చివేయబడ్డాయి. అతిపెద్ద అన్యాయం నెంబర్ 1 ఇది. సో దీని మీద మనం ఫైట్ చేస్తూ వచ్చినాం. అంటే ఇది
మీరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగింది, ఏర్పడక ముందు కూడా జేఎన్ చౌదరి, వెల్లోడి అని వీళ్ళ పరిపాలన పీరియడ్లో కూడా ఉద్యోగాల్లో నష్టపోయినాం. తెలుగు భాషకి ప్రయారిటీ ఇస్తూ స్థానికుల్లో అర్హులు లేరనే సాకుతోటి స్కూల్ టీచర్లని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆంధ్ర వాళ్ళతో నింపేశారు. ఇదొక మొదటి దశలో. అయితే రెండో దశలో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు మళ్ళీ లోకల్ వాళ్ళై వీళ్ళు ఇది చేశారు. ఇదొక యాంగిల్. 1969 ఉద్యమం తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 72 తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చి ముల్కీ రూల్స్ వస్తాయి. ఈ ముల్కీ రూల్స్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, స్థానికత అనేది, లోకల్ అనేది ఉద్యోగాల్లో 3 రకాల ఉద్యోగాలు. ఒకటి జిల్లా స్థాయి ఉద్యోగాలు, జోనల్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు. అంటే ఒక జిల్లాలో స్థానికులకు అంటే లోకల్ వాళ్ళకి 80% ఉద్యోగాలు ఇచ్చి 20% ఓపెన్ కోటాలు ఇవ్వమనేది చట్టం. చాలా జాగ్రత్తగా ఉన్నది. 80% లోకల్ వాళ్ళకి ఇచ్చి 20% ఓపెన్లు ఇవ్వమన్నారు. ఓపెన్ అంటే లోకల్ ఆర్ నాన్ లోకల్. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ 20%ని నాన్ లోకల్ కోటాగా మార్చేసిండ్రు. అంటే ఈ 20 ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చుకున్న తర్వాతనే మిగిలిన మనకి ఇవ్వడం వాళ్ళు పెట్టారు. ఏది జిల్లాలో. అదే జోనల్ స్థాయి ఉద్యోగాలు వచ్చేటప్పటికి ఇవి 70-30. ఈ 70-30ని కూడా వీళ్ళు ఏం చేసినారు, ఈ 30 పోస్టులు నాన్ లోకల్ కోటా కింద తీసుకొని వాళ్ళు ఫిల్ చేశారు. అంటే టాప్ క్రీమ్ ఉద్యోగాలను ఫిల్ చేసుకున్నారు. జోనల్లో ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కదా, అంటే గెజిటెడ్లో 60-40. అంటే 60 ఉద్యోగాలు మనకి, 40 ఉద్యోగాలు వాళ్ళకి అనుకుంటారు. కానీ యాక్చువల్గా 40 ఉద్యోగాలు ఓపెన్లు ఇవ్వాల్సిన నాన్ లోకల్తో ఫిల్ చేశారు. ఇదొక యాంగిల్. అంటే ఇది అఫీషియల్గా జరిగింది. ఇది కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు క్రియేట్ చేసి రిక్రూట్మెంట్ లేకుండా ఆంధ్ర నుంచి విపరీతమైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మీరు హైదరాబాద్ సెక్రటేరియట్లో 2014కు ముందు చూస్తే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఉద్యోగాలు మొత్తం వాళ్ళకే ఇచ్చేసుకున్నారు. చివరికి ఏ స్థాయికి వచ్చారు, హైదరాబాద్ జిల్లాలో ఉన్న పోలీసు ఉద్యోగాలు కూడా రాష్ట్రం అంతా కావాలని గొడవ చేశారు. దాన్నే మనం 14F ఉద్యమం అంటాం. 14F తీర్పే చివరికి తెలంగాణ ప్రత్యేక ఉద్యమంగా మారింది. అంటే ఇక్కడ 2-3 విషయాలు మనం చాలా క్లియర్గా చూడాలి. అక్రమంగా ఉద్యోగం చేయడం ఒకటి, ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు ఏమైనారు, ఇక్కడ లోకల్స్ అయ్యారు. ప్లస్ తెలంగాణకి ఆంధ్రాకి పోతే ఎడ్యుకేషన్ మనకన్నా ఒక 50 years ముందున్నారు వాళ్ళు. వాళ్ళకి మనకి సేమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడితే జాబ్స్ వాళ్ళకే వస్తాయి. పద్ధతిగా తెలంగాణ ఉద్యోగాల్లో అన్యాయం చేయబడ్డది. అందుకనే మీరు నిరుద్యోగ యువత ఎక్కువ ఉద్యమానికి పార్టిసిపేట్ చేసి ఉద్యమ కేంద్రాలు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీలుగా ఉన్నాయి.